అవినీతి ఆరోపణలతో జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో 15 మంది శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల ఫైళ్లు, బిల్లులు పరిశీలించారు. గతంలో బడంగ్పేట కార్పొరేషన్ గా ఉన్నప్పుడు చేయని పనులకు బిల్లులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు ఏసీబీ అధికారులు. జీహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత కూడా నకిలీ బిల్లుల ద్వారా నిధులు పొందేందుకు ప్రయత్నాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలిస్తున్నామన్నారు ఏసీపీ డీఎస్పీ శ్రీధర్. గత కొద్ది రోజులుగా బడంగ్పేట మున్సిపాలిటీ మీద ఫిర్యాదులు అనేటివి వెల్లువెత్తాయి. జీహెచ్ఎంసీలో కలవక ముందు ఇక్కడ కొన్ని పనులు చేయకుండా కూడా చేసినట్టుగా చూపించారు. ఆ బిల్స్ కూడా శాంక్షన్ చేశారు. ఇంకా కొన్ని బిల్స్ని నెగిటివ్లు ఉంటే అవి ఇప్పుడు జీహెచ్ఎంసీలో మెర్జ్ కానీ జీహెచ్ఎంసీకి పంపారని చెప్పేసి ఫిర్యాదులు ఉన్నాయి. దీంట్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీద ఎక్కువగా ఫిర్యాదులు ఉన్నాయి. ఇక్కడ టీం వచ్చేసి ఇక్కడ రైడ్ చేశాము. ఆ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఎవరైతే కిరణ్ ఏసీబీ ఉన్నారో అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది, అతను అందుబాటులో లేడు. అతను వచ్చాక అక్కడ ఆ సెక్షన్ కూడా ఎంక్వైరీ చేస్తాం. అప్పటివరకు ఇంజనీరింగ్ సెక్షన్, శానిటేషన్ సెక్షన్ ఎంక్వైరీ చేస్తున్నాం. దాదాపు ఇంకొక 5-6 అవర్స్ మా ఎంక్వైరీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఆ లోపల ఎవరైనా బాధితులు ఉన్నా కూడా వచ్చి మాకు ఫిర్యాదు చేయవచ్చు. అవి కూడా తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం. దిండిగల్ మున్సిపాలిటీ ఎంక్వైరీ చేశాం మేము. ఇది 2వ మున్సిపాలిటీ. మిగతా ఎక్కడెక్కడైతే ఫిర్యాదులు ఎక్కువ ఉన్నాయో ఆ సీక్వెన్స్గా అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం తప్పకుండా. 15 మంది ఉన్నారు మా ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ అంతా కలిసి కూడా.